బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. RRR రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేసి నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు, తన మీద దాడి చేశారు. అంటే పూర్తిగా తనను హత్యాయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున అప్పట్లోనే ఆయన మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాలి, నన్ను పూర్తిగా హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసి దాంతో పాటుగా తప్పుడు నివేదికలు ఇచ్చారు, మెడికల్ సర్టిఫికేట్ కూడా తనను తీవ్ర గాయాల పాలు చేసి ఎలాంటి గాయాలు చేయలేదు, ఎలాంటి దాడి జరగలేదని చెప్పి తప్పుడు మెడికల్ రిపోర్ట్లు తయారు చేసిన పరిస్థితుంది. పూర్తి స్థాయిలో నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను చంపే కుట్ర చేశారని చెప్పి రఘురామకృష్ణ గారు చెప్తున్నారు. తాజాగా ఈ కేసు నమోదైంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు A3గా నమోదు చేయబడ్డారు. సో అప్పుడు సిఐడి డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమార్ మీద A1గా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన మొదటి కేసుగా కనిపిస్తుంది. RRR కొంత సీరియస్గా ఈ కేసుకు సంబంధించి ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారంటే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ వారితో మాట్లాడదాం. కార్తీక్, RRR ఎప్పటి నుంచో చాలా గుర్రుగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా ఆయన వైసీపీ ఎంపీనే, గతంలో రెబల్ ఎంపీగా ఆయన ముద్రపడ్డ పరిస్థితి, ప్రభుత్వ విధానాలను గతంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన మీద రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో అంటే పూర్తిగా లైట్లు బంద్ చేసి మోకాళ్ళు తర్వాత అరికాళ్ళలో దెబ్బలు కనపడకుండా కొట్టారని చెప్పి పెద్ద స్థాయిలో ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం. ఇప్పుడు కేసు నమోదైంది, ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? అప్పుడు రఘురామకృష్ణరాజు గారు మీరు అన్నట్టు 2019లో వైసీపీ నుంచి గెలవబడ్డ ఎంపీ. కాకపోతే వైసీపీ ప్రభుత్వ విధానాలు అభివృద్ధి పరంగా కాకుండా కక్ష సాధింపుగా ఉండటం వల్ల వాటిని విమర్శిస్తూ వైసీపీ తీసుకున్నటువంటి తప్పుడు ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించడం ఫలితంగా అతని మీద కక్షతోటి అతన్ని అరెస్ట్ చేసి దొంగ కేసులో కావాలని రెండోది కేసులో అరెస్ట్ చేసినప్పటికీ ఒక ప్రొసీజర్ ఉంటుంది, చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఏ వ్యక్తి మీద పర్సనల్గా కస్టోడియల్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఒక ఎంపీ, అది కూడా సామాన్యుడు కూడా కాదు, ఒక ఎంపీ పొజిషన్లో ఉండి ఆయనకు ప్రోటోకాల్ కూడా ఉంటుంది. అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి అతని మీద వ్యక్తిగతంగా దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడ్డారని కూడా అతను ఆరోపిస్తూ ఉన్నారు. వాస్తవానికి అతని ఆరోపణ ప్రకారం ఆ రోజు దెబ్బలతో మీరు అన్నట్టు మోకాల చిప్పల మీద అయితే అరికాల మీద అయితే కొట్టడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ కూడా చేసి చూపించారు. ఆ రోజు రఘురామకృష్ణరాజుని కొడుతున్నటువంటి పరిస్థితిని మొత్తం వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డి చూశారు. ఆ చూసి ఆనందపడ్డాడు. ఇది నిజానికి ఒక రకంగా దీన్ని ఏమనాలి, సైకో ఇది అనాలా ఇంకోటి అనాలా? చేసే సమయంలో కొట్టే సమయంలో ఆయన ఛాతీ మీద ఎక్కి కూర్చొని పిడిగుద్దులు గుద్దారంట గుండెల మీద. ఒక ఎంపీని అలా చేయటం అనేటువంటిది ఎంత అసంఖ్యాకం చెప్పండి. ఎంపీని కాదు, ఏ సామాన్యునివే చేసినా తప్పే అది. కానీ అలాంటిది ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి లీడరు, ఆల్రెడీ తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి, అలాంటి ఒక పెద్ద మనిషి మీద ఆ రకంగా వ్యవహరించడం ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం, ఎంత బాధాకరం. ఇది నిజంగా కూడా విచారించదగ్గ విషయం. అందుకనే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి పోయిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, వెంటనే తన కంప్లైంట్గా తనకి జరిగిన అవమానాన్ని తన కంప్లైంట్గా గుంటూరు జిల్లా నగరపాలెంలో ఆయన ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ సిఐ ఈ విషయం మొత్తాన్ని కూడా సేకరించిన తర్వాత ఇలా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొత్తం A3గా జగన్మోహన్ రెడ్డి చేర్చడం, తర్వాత సునీల్ కుమార్ని ఆ మాజీ ఐపీఎస్ అధికారి అతన్ని A1గా, తర్వాత సీతారామాంజనేయుని A2గా పెట్టడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి మీద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన మొట్టమొదటి కేసుగా దీన్ని చూడాలి. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాపాలు పండుతున్నాయి. అతని మాటలో చెప్పాలంటే శిశుబాలుడి పాపాలు అంటారు కదా, ఆ శిశుబాలుడి పాపాలు ఇవాళ బయటపడుతూ ఉన్నాయి. ఆ పండిన పాపాలకి పనిష్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి ప్రజలిచ్చిన పనిష్మెంట్ అయిపోయింది, కేవలం 150 సీట్ల నుంచి 11 సీట్లుగా పరిమితం చేశారు. అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్ట ప్రకారం జరగాల్సిన ఇలాంటి వ్యవహారాలు జరిగాయి అంటే ప్రతిపక్ష నాయకుల్ని తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు, ఏ విధంగా చంపే ప్రయత్నం చేస్తారు, ఎలాంటి అక్రమ కేసులు బనాయిస్తారు అనేది చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అధికారులు ఏ రకంగా వ్యవహరించారో, హాస్పిటల్లో సూపరింటెండెంట్గా అంటే ఖచ్చితమైనటువంటి వాస్తవాలు బయట పెట్టాల్సినటువంటి డాక్టర్స్ కూడా
జీజీహెచ్ గుంటూరు సూపరింటెండెంట్ కూడా తప్పుడు నివేదికను రూపొందించారు. ఇంత దారుణంగా వ్యవహరించి దాడులు చేసి గాయపరిచినా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పి తప్పుడు మెడికల్ రిపోర్ట్ చేసినటువంటి ఆ సూపరింటెండెంట్ కూడా ఇక్కడ A5గా కేసు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. కార్తీక్, ఎస్, ఆరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అంటే ఒకటి పెట్టిందే తప్పుడు కేసు, తర్వాత చేసింది దొంగ పని, చేయకూడని పని, చట్ట ప్రకారం అవకాశం లేని పని, మూడోది దాని రిపోర్టును తారుమారు చేసే పరిస్థితి, జరిగినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే పరిస్థితి. అంటే ఈ అధికారులంతా ఇలా చేశారంటే పైనుంచి హైకమాండ్ ఆదేశాలు, అధినేత ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేశారు. ఎందుకంటే పోలీసులకి రఘురామకృష్ణరాజుకి నగర ల్యాండ్ పంచాయతీ లేదు, ఇంకో పంచాయతీ లేదు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ సుపర్ణెంటికి కోన రఘురామకృష్ణరాజుకి ఏం పంచాయతీ లేదు. పంచాయతీ ఉందల్లా జగన్మోహన్ రెడ్డి గారికి, రఘురామకృష్ణరాజు గారికి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీని తెరుచుకోవడం కోసం కావాలని చట్ట ప్రకారం చట్టాన్ని, అంటే వాస్తవం ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో నడిచింది రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం కొట్టించే పని చేశారు. కానీ ఇలా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం చేసిన తప్పులకి పనిష్మెంట్స్గా ఇలా కేసులు నమోదవుతా ఉన్నాయి. కార్తీక్, ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగానే చట్టాల ప్రకారమే ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు మొదలైతే ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించి విచారణ చేసి ఆయన ఆదేశాలతోనే జరిగిందని చెప్పి కొన్ని సమాచారం రఘురామకృష్ణరాజు గారు ఇస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న సమాచారం మేరకు ఈ రోజుకి కూడా పోలీసులు మేము సేకరించామంటూ చెప్తున్నటువంటి ఆధారాల మేరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అని చెప్పేసి ఇక్కడ పోలీసులు ఎవరైనా అప్రూవ్గా మారి సునీల్ కుమార్ కానీ లేదంటే సీతారామాంజనేయులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము ఈ పని చేశామని కనుక చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు కూడా ఈ కేసు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి ఏ మేరకు వీళ్ళు వాస్తవాలు చెప్తారు, ఎవిడెన్స్ కూడా చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నారు జైల్లో ఆయన్ని లైట్లు బంద్ చేసి మాస్కులు పెట్టుకుని ముఖం కనపడకుండా పోలీసు అధికారులు వచ్చి లాఠీలతో దాడి చేసే సమయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి కూడా మేము ఇట్లా కొడుతున్నాము, మీరు చెప్పినట్టే చేస్తున్నామని ఆయన ఫోన్ చేసి మాట్లాడారంటే అప్పుడు ఫోన్ కాల్కి సంబంధించి ఆ అర్ధరాత్రి సమయంలో పోయినటువంటి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన కాల్స్ డీటెయిల్స్ కూడా బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎవరు టైం గడిచిపోయింది కాబట్టి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడం అనేది చాలా పెద్ద టాస్క్. తీసుకునే అవకాశం ఉంది. టెలికాం కంపెనీ నుంచి సంప్రదించి ఆ సమయంలో ఏ రోజు కొట్టారు, ఏ రోజు ఆయన అరెస్ట్ చేశారు, ఎవరెవరు పోలీస్ అధికారులు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ తో కాంటాక్ట్ అయ్యారు, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తెప్పించుకునే అవకాశం. అంటే నేను అనుకోవడం అది ప్రైవేట్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రైవేట్ నెంబర్సే వాడుతూ ఉంటారని మనకున్న సమాచారం. సో ప్రైవేట్ నెంబర్స్ కాల్ చేశారు కాబట్టి అంత ఈజీ కాదు, బట్ టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలానే ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్లో ఖచ్చితంగా అప్రూవ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే చాలామంది ఐపీఎస్లు ఐఏఎస్లు బాధపడుతున్నారు, చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోసం అడుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం తప్పదు కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు వివేక హత్య కేసుకు సంబంధించి వారి కూతురు సునీత ఏ రకమైనటువంటి ఆధారాలు చూపించో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ సమయంలో అదే సమయంలో ఎవరు ఫోన్ నుంచి ఎవరు కాల్ చేశారు, అవినేశ్వర్ రెడ్డి ఆ సమయంలో ఎన్ని వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఈ డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉన్నారు కదా. సో డెఫినెట్గా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చూసే అవకాశం కనిపిస్తుంది ఈ కేసులో కూడా. ఎస్, టెక్నికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా సంపాదించుకోవడం చాలా ప్రయత్నం అయితే చేస్తారు. సో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి మరోసారి కష్టాలు ఇరక్కపోయాడు అని చెప్పాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు చాలా ఉన్నాయి. ఆయన మీద 2011 నుంచి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అతను గతంలో చంచల్గూడ జైల్లో కూడా గడుపున్నారు. తర్వాత ఇప్పుడు బెయిల్లో ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా బెయిల్లో గడుపుతున్న కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన చాలామంది మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఎమ్మెల్యేల మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. కొడాల నాని మీద కేసు నమోదైంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసు నమోదైంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు నమోదైంది. అనేక మంది మీద కేసులు వరుసగా చూస్తూ ఉన్నాం. ఈసారి మాత్రం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. అది రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన పిటిషన్ మేరకు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరిగింది అంటానికి ఈ కేసు ఒక ఉదాహరణగా కనపడతా ఉంది. వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎంపీని కేవలం పార్టీ విధానాలను, ప్రభుత్వ విధానాలను, పాలసీలను ప్రశ్నించాడనే కారణంతో అక్రమంగా కేసులు పెట్టి కేవలం చట్ట ప్రకారం కాకుండా కస్టోడియల్ ప్రాక్టీస్కు పాల్పడేటువంటి ఘటన ఏదైతే ఉందో అది తీవ్రంగా ఆక్షేపణీయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. సో చూద్దాం. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి కేసు నమోదైంది.
రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఒక్క రఘురామకృష్ణరాజునే కాదు, మరి మనం ఇక్కడ కీలకంగా చెప్పాలి, అచ్చెన్నాయుడు మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. ఆయన ఆరోగ్యం బాగలేదని చెప్పిన వినకుండా చేసే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు మాజీ సీఎం 3 సార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్క కేసుని, ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా నిరూపించలేకపోయారు. ఇంత ఫెయిల్యూర్ ఉండి కూడా కేసులు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారితే. ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలి, ఆయన సమాధానం చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారు అయితే చాలా సీరియస్ గా ఈ కేసు విషయంలో ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని గదిలో నిర్బంధించి పూర్తి స్థాయిలో హత్యాయత్నం చేసినటువంటి నేపథ్యంలో A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే వారి ఆదేశాలతోనే ఈ వ్యవహారం అంతా జరిగిందని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఆయన ప్రమేయం ఉందని తేలితే అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం వస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఎంత ఫాస్ట్ గా అప్డేట్స్ వస్తాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.